హైకోర్టు బెంచ్ను గుంటూరు విజయవాడ మధ్య ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి షాపులను కార్యాలయాలను మూయించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వపు ప్రైవేటు రంగ సంస్థలు బంద్కు మద్దతును తెలియజేశారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు చేయాలని ప్రధాన డిమాండ్ను మీడియా ముందుకు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ, పీఆర్పీ, బీజేపీ, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, అడ్వకేట్ సంఘాలు పాల్గొని బంద్ను ప్రశాంతంగా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రములు అందజేశారు. వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, హోటల్స్ అందరూ బంద్ చేసి ఈ చరిత్రాత్మకమైన ఈ బంద్లో తమ పాత్ర నిర్వహించి విజయవాడ, గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయటకు తమ బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఊరికనే కంటి తిడుపు వేడిగ్గా సెక్రటరీని ఏదో ఒక నివేదికను అడిగారు, కానీ అది టైం బౌండ్ ప్రోగ్రాం కాదు. ఈ బెంచ్ అనేది 1956 53 నుంచి 1956 వరకు, 54 నుంచి 56 వరకు కర్నూలు రాజధానిగా ఉండగా గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పరిచారు. అప్పుడున్నటువంటి పెద్ద మనుషుల ఏర్పాటు ప్రకారం హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేస్తామని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందంలో హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీని ఇన్ని సంవత్సరాల నుంచి నెరవేర్చలేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి బంద్కిను ఈ తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రత్యేకమైనటువంటి ఉద్యమం కనుక ప్రజలందరూ దీనికి సహకరించి ఇది ప్రజల వద్దకు పాలన. చిన్న రాష్ట్రాలైన కేరళ ఇంకా మిగతా రాష్ట్రాల్లో బెంచీలు చాలా ఏర్పాటు ఉన్నాయి. దురదృష్టకరం ఏంటంటే మనది పెద్ద రాష్ట్రం అయినప్పటికీ గత 50 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయలేదు. కనుక కనీసం ఈసారైనా బెంచ్ తప్పకుండా ఏర్పాటు అయ్యేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది.